విధానాన్ని రాజ్యాంగాన్ని సవరించి వారు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి డిఫెన్స్ రిలేటెడ్ దీంట్లో మన దేశమే విధానాలను మార్చుకున్నది. ఈ మార్చుకున్న విధానాల నేపథ్యంలో ఒక కార్పొరేట్ కంపెనీతో ఏ ఒప్పందం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం యూనిలాటరల్గా క్యాన్సిల్ చేయడానికి ఉండదు. డెఫినెట్గా మీరు ఏదైతే అంశాలను ప్రస్తావించిందో, ఈ వేదిక ప్రస్తావించిందో, ఇక్కడ అదానీ అనేది సమస్య కాదు. అదానీ లాంటి వాళ్ళు ఎంతోమంది డిఫెన్స్ ఉత్పత్తి అంటే వీటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయి. వాటన్నిటి పట్ల ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. డెఫినెట్గా మీరు ఇచ్చిన సూచనను వ్యక్తులను దృష్టిలో పెట్టుకోవడం కాదు, విధానపరమైన ఆలోచనలతోని ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన ప్రయత్నాలు ఏమన్నా ఉంటే తప్పకుండా చేస్తామని చెప్తూ, యాదవ్ రెడ్డి గారు మాకున్న పరిచయము సంబంధము చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. దాదాపుగా నాకు వ్యక్తిగతంగా 35 సంవత్సరాల నుంచి వారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిని యాదవ్ రెడ్డి గారుగా కాకుండా యాదవ్ మామ అని మేము అందరం పిలుచుకునేంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కుటుంబ సంబంధాలు ఉన్నాయి. వారి పట్ల మాకు అపారమైన గౌరవం ఉన్నది. రాజకీయాలలో చాలామందితో పరిచయాలు ఉంటాయి, కానీ అపారమైన గౌరవం ఉండేది కొద్దిమంది వ్యక్తుల పట్లనే. నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యాదవ్ రెడ్డి గారి పట్ల అపారమైన గౌరవం ఉన్నది. వారిని మేము ఏ హోదాలో ఉన్నా వారి గౌరవం వారి మర్యాద పెంచే విధంగానే మా నిర్ణయాలు, ఆలోచన వారితో సన్నిహితం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసి ఈ యొక్క మంచి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కోల్పలేవా? మణిపూర్లో ఉన్న ఆయుధాలను సీజ్ చేయలేవా? దీని వెనకాల ఉన్న కుట్ర, దీని వెనకాల ఉన్న కుతంత్రం, దీని వెనకాల దోచుకోవాలనుకుంటున్న ఖనిజ సంపద, రెండు జాతుల మధ్యలో వైరంగం మార్చి ఈరోజు దేశంలో ఒక అంతర్యుద్ధం పరిస్థితి మణిపూర్లో ఉన్నది. ఇట్లాంటి వాటి మీద పార్లమెంట్లో చర్చ జరగకుండా రకరకాల వివాదాస్పదమైన అంశాలను తీసుకొచ్చి ఈ దేశంలో జరుగుతున్న ఒక భయానకమైన వాతావరణం మీద చర్చ జరగకుండా పోతుంది. అందుకే ఈరోజు చైనా దురాక్రమణ కావచ్చు, మణిపూర్లో జరుగుతున్న అంతర్గత పోరు, పేలుతున్న AK-47 తుపాకులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత ఉన్నది. అప్పుడే ఈ దేశంలో శాంతి నెలకొల్పబడుతుంది. ఈ శాంతి మన దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటి విషయంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ఈ వేదికకు ఉన్నది. ఉబైదుల్లా కోత్వాల్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశం ప్రపంచ దేశాల శాంతినే కాదు, భారతదేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధం ఏదైతే నడుస్తున్నదో ఈ అప్రకటిత యుద్ధం గురించి కూడా చర్చ జరగాలి, అవగాహన కలగాలి. కేవలం మన పిల్లలు ఐటీలో చదువుకోవాలి, ఇతర దేశాలకు పోవాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఆస్తులు పెంచాలన్న ఆలోచన కాకుండా మన యొక్క విధానంలో మన యొక్క విధానాలను వీటన్నిటిని కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మిత్రులు అదాని గురించి ప్రస్తావించారు. ఇది మన చేతిలో లేని విషయము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుమతితో గత ప్రభుత్వమే అన్ని ఒప్పందాలు చేసుకొని ఈరోజు డ్రోన్స్ కానీ ఇతరవి కానీ గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలు, లిబరలైజేషన్ పాలసీ తర్వాత, ఓపెన్ ఎకానమీ తర్వాత కార్పొరేట్ కంపెనీలతో మనం చేసుకున్న ఏ ఒప్పందాలనైనా యూనిలాటరల్గా వన్ సైడ్ నుంచి క్యాన్సిల్ చేయడానికి ఉండదు. డెఫినెట్గా మీరు చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఎందుకనంటే ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత 100% ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించే విధానాన్ని రాజ్యాంగాన్ని సవరించి వారు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి డిఫెన్స్ రిలేటెడ్ దీంట్లో మన దేశమే విధానాలను మార్చుకున్నది. ఈ మార్చుకున్న విధానాల నేపథ్యంలో ఒక కార్పొరేట్ కంపెనీతో ఏ ఒప్పందం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం యూనిలాటరల్గా క్యాన్సిల్ చేయడానికి ఉండదు. డెఫినెట్గా మీరు ఏదైతే అంశాలను ప్రస్తావించిందో, ఈ వేదిక ప్రస్తావించిందో, ఇక్కడ అదానీ అనేది సమస్య కాదు. అదానీ లాంటి వాళ్ళు ఎంతోమంది డిఫెన్స్ ఉత్పత్తి అంటే వీటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయి. వాటన్నిటి పట్ల ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. డెఫినెట్గా మీరు ఇచ్చిన సూచనను వ్యక్తులను దృష్టిలో పెట్టుకోవడం కాదు, విధానపరమైన ఆలోచనలతోని ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన ప్రయత్నాలు ఏమన్నా ఉంటే తప్పకుండా చేస్తామని చెప్తూ, యాదవ్ రెడ్డి గారు మాకున్న
పరిచయము సంబంధము చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. దాదాపుగా నాకు వ్యక్తిగతంగా 35 సంవత్సరాల నుంచి వారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిని యాదవ్ రెడ్డి గారుగా కాకుండా యాదవ్ మామ అని మేము అందరం పిలుచుకునేంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కుటుంబ సంబంధాలు ఉన్నాయి. వారి పట్ల మాకు అపారమైన గౌరవం ఉన్నది. రాజకీయాలలో చాలామందితో పరిచయాలు ఉంటాయి, కానీ అపారమైన గౌరవం ఉండేది కొద్దిమంది వ్యక్తుల పట్లనే. నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యాదవ్ రెడ్డి గారి పట్ల అపారమైన గౌరవం ఉన్నది. వారిని మేము ఏ హోదాలో ఉన్నా వారి గౌరవం తగ్గకుండా వారి మర్యాద పెంచే విధంగానే మా నిర్ణయాలు, ఆలోచన వారితో సన్నిహితం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసి ఈ యొక్క మంచి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కోల్పలేవా